అంటే ఆలేరు ప్రజలకు సేవ చేసే అదృష్టాన్ని కల్పించారు. గతంలో ఏ పదవి లేకున్నా సేవలు చేసినాం కానీ ఇప్పుడు ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉండి ప్రభుత్వం నుంచి వచ్చే పెన్షన్లు, రేషన్ కార్డు, ఇండ్లు, ఏదైతే ఇందిరమ్మ ఇచ్చిన ఇందిరమ్మ రాజ్యంలో మేము ఒప్పుకున్నటువంటి 6 గ్యారంటీ స్కీమ్లను తల్లి సోనియమ్మ పేద ప్రజల కోసం 4 కోట్ల ప్రజలకు ప్రతి కుటుంబానికి గడప గడపకు ఇవాళ ప్రభుత్వం నుంచి పలు అందాలనే ఉద్దేశంతో 6 గ్యారంటీలు ఒక మంచి ఉద్దేశంతో పేద ప్రజలకు అభివృద్ధి అయ్యే విధంగా ఉన్నాయి కాబట్టి అందులో 2 ఇంప్లిమెంట్ చేసినాం. గెలిచిన 2 రోజులనే ఆరోగ్యశ్రీ కార్డు అయితేంది, మా మహిళలకు అక్క చెల్లెలకు ఉచిత రవాణా సౌకర్యం మంచిగా దిగ్విజయంగా సక్సెస్ అయినాయి. అదే కాకుండా ఇంకా గ్రామాలలో కూడా బస్సులను ఎక్కువ ప్రొవైడ్ చేసి ప్రతి గ్రామంలో ఆర్టీసీ బస్సు నడవాలనే ఉద్దేశంతో ముందుకు పోతున్నాం. మా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మంత్రి గారు ఎక్కువ బస్సులు కూడా ప్రొవైడ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా ఈ 28 తారీఖు నుంచి గ్రామాలలో ప్రతి గ్రామంలో గ్రామసభ ద్వారా ఆ గ్రామంలో ఉన్నటువంటి సమస్యల మీద పెన్షన్లు అనుకో, రేషన్ కార్డులు అనుకో, లేకపోతే ఇందిరమ్మ ఇళ్ళు అనుకో, ఎవరెవరికి లబ్ధి కావాలనో పారదర్శకంగా పార్టీలకు అతీతంగా ముందుగా పేదోడికి అందాలి. గత ప్రభుత్వాలు ఏం చేసినా మేము పక్కన పెడుతున్నాం. ఏమన్నా వాళ్ళ పార్టీని అభివృద్ధి కోసం వాళ్ళ కార్యకర్తలకే ఇచ్చుకోరు తప్ప అది కూడా ఇచ్చింది 1-2 ఇచ్చినా వాళ్ళకి ఇచ్చారు. ఇప్పుడు అలా కాకుండా ఇది ప్రజల ప్రభుత్వం, ప్రజల నుంచి ఎన్నుకున్న ప్రభుత్వం కాబట్టి పార్టీలకు అతీతంగా పేదోడికి ఫస్ట్ లబ్ధి అయ్యే విధంగా మీరు ఇందాక మాట్లాడుతూ గత ప్రభుత్వాలు ఏం చేసిందో మేము పక్కన పెడుతున్నాం అంటారు. అంటే స్థానిక నాయకురాలని విమర్శించడానికి మీకు మనసు అయితే లేదనుకోవాలా? ఎట్లా ఇక వాళ్ళ గురించి అరిగిపోయిన రికార్డ్ ఎందుకు, వాళ్ళదు మనం ఏం చేస్తామో చెప్పాలి. ప్రజలు మన భారీ మెజార్టీతో గెలిపించారు. పక్కోని అనే బదులు మనం ఏం చేస్తాం, మనం ప్రజలకు ఎంత చేరువ ఉంటాం, ప్రజల సమస్యలు ఏ రకంగా పరిష్కరిస్తాం, ఇక్కడ అధికారులతోటి ఇక్కడ ప్రజలకు మమేకం చేసి ఏదైతే గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలను త్వరితగతిన అభివృద్ధి అయ్యే విధంగా త్వరిత పరిష్కారం అయ్యే విధంగా పోతాం తప్ప ఇక వాళ్ళు ఏం చేసినా పదవుల కోసమో వాళ్ళ ఆడంబరాల కోసం చేసే కాదు. నాకు ఆడంబరాలు పదవి ముఖ్యం కాదు, సేవ చేయడమే లక్ష్యంగా వచ్చిన కాబట్టి ఆ సేవ ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నా. రోజు 4-5 గ్రామాలు ప్రజలకు అందుబాటులో తిరుగుతున్నా. రైట్ అన్న, గతంలో మీరు ఇదే ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు ఆలేరులో జరిగే అనేక సమస్యల మీద మీరు పోరాటం జరిగింది కదా. ఇప్పుడు మీరు ఎమ్మెల్యేగా గెలిచిర్రు, రేపు మొట్టమొదటగా చేసే పని ఏందండి? మీరు ఆల్రెడీ ఆలేరులో గత 10 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న అండర్ పాస్ స్టార్ట్ చేసినాం. రేపు 27 తారీఖు నుంచి వేగవంతం చేస్తున్నాం. మా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు కూడా రెవెన్యూ డివిజన్ గురించి ఇచ్చినాం. ఇక్కడ రాజపేటలో రంగపురం మండలాన్ని కూడా ఇచ్చినాం. రోడ్లన్నీ ఎస్టిమేట్ వేసి కొత్త రోడ్లకు కూడా మా జిల్లా మంత్రి R&B మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారితో కూడా రోడ్లు శాంక్షన్ కోసం ప్రయత్నం చేస్తున్నాం. మా ప్రభుత్వం పేద ప్రజల ప్రభుత్వం కాబట్టి ఏదైతే గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్లు లేవో ఆ ఇందిరమ్మ ఇండ్లను కూడా త్వరితగతిన పూర్తి చేస్తాం. ప్రతిపక్షంలో ఉండి కొట్లానే ఇవాళ స్వపక్షంలో ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి పనిచేస్తున్నాం. రైట్ అన్న, మీరు ఇప్పుడు ఎమ్మెల్యే గెలిచిర్రు అంటే అందరికీ బీర్లా ఐలయ్య గారు అంటే తన ఫౌండేషన్ ద్వారా అనేకమైన సేవా కార్యక్రమాలు చేస్తారనే ఒక పేరు ఉంది కదా. ఈరోజు మీరు ఎమ్మెల్యే గెలిచిర్రు అంటే మీరు చేస్తున్న సేవా కార్యక్రమాలా, లేదంటే మీ పార్టీ కార్యకర్తల బలం అంటే ఏం చెప్తారు? పార్టీ కార్యకర్తలు, పార్టీ బలం ముఖ్యం. ఎందుకంటే 9.5 సంవత్సరాలు ఈ ప్రాంతం అంతా దాగా పడ్డది, ఏ ఒక్కరికి లబ్ధి జరగలేదు. ఏమున్నా వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళ సొంతంగా వాళ్ళ కొంతమందికి చేర్చుకో తప్ప ప్రజాపాలన వాళ్ళకి పట్టలేదు. అంటే ఒక సేవకుడిగా ఇప్పుడు కూడా ఎమ్మెల్యేగా ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి అందరికి అందుబాటులో ఉంటా. నేను ఒక బీర్లా ఐలయ్య కూడా నా సేవా కార్యక్రమాలు పేదోడికి ఏ ఇబ్బంది వచ్చినా మా అంబులెన్స్ కానీ, పేద ప్రజల చదువుల కోసం కానీ, ఎవరైనా పేదోళ్ళు చనిపోతే వాళ్ళకు ఆర్థిక సహాయాలు కానీ, ఇంత బియ్యం కానీ పంపిణీ అవి రెగ్యులర్ ఉంటాయి. ఒక వ్యక్తిగా బీర్లా ఐలయ్య అంటే మా బిడ్డ, మా తమ్ముడు, మా అన్న అనే ఒక బ్రాండ్ ఉంది కాబట్టి ఏ గ్రామం అయినా ఎమ్మెల్యే అని అన్నాను. ఇప్పుడు కూడా మా బీర్లా ఐలయ్య వచ్చిండు, మా అన్న వచ్చిండు, చిన్న పిల్లల కాంచిన మా బీర్లా ఐలయ్య అంటున్నట్టే అది నేను వాళ్ళకు చేరువ అయినా కాబట్టి, వాళ్ళకు ఒక సేవకుడిగా సేవ చేసిన కాబట్టి వాళ్ళ గుండెల్లో మా బిడ్డ బీర్లా ఐలయ్య అంటే మా సేవకుడు అనే ఒక బ్రాండ్ పడ్డది కాబట్టి దాన్ని ఇంకా కూడా ప్రజలకు చేరువ ఉండి ఇప్పుడు అధికారం ఉంది కాబట్టి ప్రభుత్వం నుంచి ఎక్కువ నిధులు తీసుకొచ్చి గ్రామాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా. ఇక్కడ 2 మున్సిపాలిటీలు ఉన్నాయి. మున్సిపాలిటీలకు కొత్త భవనాలు కావాలి. మున్సిపాలిటీలో అండర్ డ్రైనేజ్ ఉంది. అక్కడ ఆలేరులో కూడా చాలా కాలనీలు రోడ్లు లేక ఇబ్బంది పడుతున్నాయి. అండర్ గ్రౌండ్ మన డ్రైనేజ్ సమస్య, అండర్ పాస్ సమస్య ఇవన్నీ ఉన్నాయి కాబట్టి త్వరితగతిన ఈ జనవరిలో ఎక్కువ మేజర్ పనులు కూడా సక్సెస్ చేసుకుంటాం. అన్న, ఇప్పుడు ఆలేరులో 10 ఏళ్ల నుంచి జరగని అభివృద్ధిని ఈ 5 ఏళ్లుగా మీరు ఎట్లా చేసి చూపిస్తారంటే ఏం చెప్తారు అన్న? మీరు గతంలో ఉన్న వాళ్ళకు పాలన మీద చిత్తశుద్ధి లేదు. వాళ్ళు ఏదో అభివృద్ధి కావాలని చూసి తప్ప ప్రజల అభివృద్ధి కావాలని చూడలే. మీరు ఒకటి గమనించాలి, 9.5 సంవత్సరాల నుంచి ఒక్క రేషన్ కార్డు లేదు. అంటే ఆ ప్రభుత్వం ప్రజల పట్ల అయితే చిత్తశుద్ధి ఉంది. ఇంట్లో బిడ్డ పెళ్లి అయితేనేమో తెల్ల రేషన్ కార్డు కట్ అవుతుంది. ఇంటికి కోడలు వస్తే 9.5 సంవత్సరాలు 5 సంవత్సరాల నుంచి ఒక రేషన్ కార్డు లేదంటే వాళ్ళకి ఏ రకంగా ప్రజల మీద విశ్వాసం ఉంది, ప్రజలకు ఏ రకంగా పనిచేయాలని చిత్తశుద్ధి
చిత్తశుద్ధి ఉంది. ఓకే. అందుకేమంటున్నాం అంటే మేము రేపు 28 తారీఖు నుంచే ఇది మన గ్రామ సభలు పెడుతున్నాం. ఓకే. ప్రతి వాడికి రేషన్ కార్డు రావాలా. రేషన్ కార్డు ఉంటేనే దాని నుంచి ఆరోగ్యశ్రీ ఉంటుంది. రేషన్ కార్డు అనేది కంపల్సరీ పేదోళ్ళకి రేషన్ కార్డు ఉండాలా. ఉంటేనే అదే కులమానం కాబట్టి ప్రతి ఇంటికి రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం చేపడతాం. రేషన్ కార్డుతో పాటు పెన్షన్లు, ఇందిరమ్మ ఇండ్లు, ఇప్పుడు రేపు ప్రతి ఇంటికి మేము ఒక మహిళకు 2500 ఇస్తున్నాం. అదేదైతే బిలో పావర్టీ ఉన్న వాళ్ళకి అందరికి కూడా ఇవ్వాలంటే రేషన్ కార్డు కావాలి. అందుకే ఇప్పుడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ రేషన్ కార్డుల మీద మన గ్రామ సభలు పెడుతున్నారు కాబట్టి దాంట్లో అర్హులంతా కూడా అప్లై చేసుకోమంటున్నాం. మేము కూడా గ్రామాన మాకున్నటువంటి కాంగ్రెస్ నాయకులకు కూడా చెప్తున్నాం, ఏ పేదోడికి ఇబ్బంది కావద్దు,